అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమం మీ అందరికీ తెలియపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం నుంచి మా పైన ఉంటుంది. ఎందుకంటే రకరకాలుగా దుష్ప్రచారాలు చేశారు, అనుమానాలు సృష్టించారు. అసలు నిజంగానే ప్రభుత్వం కొనుగోలు చేస్తే డబ్బులు వాళ్ళకి అకౌంట్లో వేస్తారా అని కావాలని కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. కల్లాల దగ్గరనే రైతులు వాపోతున్నారని, సరుకులు కొనేవారే లేరని, క్షేత్రస్థాయిలో ఏదో అపోహలు సృష్టిస్తే ఈ వ్యవస్థకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేశారు. 34,78,445 మెట్రిక్ టన్నులు ధాన్యం ఈ రోజుకి మేము కొనుగోలు చేశాం. 8,003 కోట్ల రూపాయల 22 లక్షల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కరించుకుంటూ 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. ఇది మా కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఏ విధంగా మేము